ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతమవుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కవిత ఎపిసోడ్ను డైవర్ట్ చేయడానికే కేటీఆర్ సీఎం రేవంత్ పై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ తప్పిదాలను కవిత ఎత్తి చూపిందని అన్నారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ భయపడుతున్నారని, బీఆర్ఎస్ 3 ముక్కలు కాబోతుందని వ్యాఖ్యానించారు. ఇంట్లో కుంపటి తట్టుకోలేక కవిత తన చెల్లెలు తనకే ఏకుమేకై మరొక పవర్ సెంటర్ రావడంతో మతి భ్రమించి కేటీఆర్ గారు ఆ ఎపిసోడ్ని డైవర్ట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పసలైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ గారు ఫస్ట్ చేయాల్సింది తన ఇంట్లో రగులుతున్న కుంపటిని సరిపెట్టుకోవాలి. ఇవాళ కవిత కేసీఆర్కే లెటర్ రాసి 10 సంవత్సరాల తప్పిదాల్ని ఎత్తి చూపే స్థాయికి వచ్చిందంటే కేసీఆర్ కుటుంబంలో రగులుతున్న మంట అందరికీ తెలిసిందే, ప్రజలకు ఇంకా అర్థమవుతా ఉంది. ఇలా అధికారం దిగిపోయిన తర్వాత మా తప్పిదాలని ప్రజలు మర్చిపోయినారనో, మేము చేసిన అవినీతి ప్రజల మది నుంచి వెళ్లిపోయిందోనని కేటీఆర్ అనుకుంటే అది భ్రమ. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం, ముఖ్యంగా కేటీఆర్ చేసినటువంటి అవినీతి, దోపిడీ ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని యావత్ తెలంగాణ ప్రజలు, మెజారిటీ తెలంగాణ ప్రజలు నమ్మిన ధర్మిల ప్రజల ఆకాంక్షల మేరకు దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి కేసీఆర్కి, హరీష్ రావుకి, తదితరులకి నోటీసులు ఇస్తే బొంబేలెత్తిన కేటీఆర్ ఈ అవినీతి భాగవతం బయటపడుతుందని భయంతో